సబ్బవరం మండల కేంద్రంలోని ప్రతిభా విద్యాలయానికి సిబిఎస్ఈ గుర్తింపు లభించిందని ఆ విద్యాలయం కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ తెలిపారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ గుర్తింపు పొంది అత్యధిక సంఖ్యలో విద్యార్థుల గల ఇక్కడి ప్రతిభా విద్యాలయం ఇకపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుర్తింపుతో జాతీయ స్థాయి విద్యా సంస్థగా గుర్తింపు లభించినట్లయిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రతిభా విద్యాలయంలో లిటిల్ అచీవర్స్ డే 2026ను విశాలమైన ప్రాంగణంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల కేరింతల మధ్య ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ప్రతిభా విద్యాలయం ఆవరణలో యూకేజీ విద్యార్థులు వారి తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్ లాంటి మేధోశక్తిని పెంచే వివిధ రకాల క్రీడలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ మీడియాతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సిబిఎస్ఈ అఫిలియేషన్ లభించటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో తమ విద్యాలయంతో పాటు మరో స్కూల్కు లభించిందని గుర్తు చేశారు. బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేదికపై చిన్నారులకు కిడ్స్ గ్రాడ్యుయేషన్ డే గెటప్తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మిస్ట్రెస్ కనక మహాలక్ష్మి, ఇతర ఉపాధ్యాయులు, పిఈటీలు పాల్గొన్నారు. అండ్ యూకేజీ నుంచి ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తున్న బ్యాచ్ ఏదైతే ఉన్నదో దే విల్ బి ద ఫస్ట్ సిబిఎస్ఈ బ్యాచ్ ఆఫ్ ది స్కూల్. వెరీ గ్రేట్ఫుల్ న్యూస్ ఫర్ మీ టు షేర్ విత్ యూ. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్ ఆఫ్ యువర్స్. సో చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ చేయడానికి దీనిగా ఉన్న కొన్ని గేమ్స్ అన్ని ఆర్గనైజ్ చేసామండి. దోస్ ఆర్ సెన్సరీ యాక్టివిటీ గేమ్స్ అనమాట. ఈ ప్రీ ప్రైమరీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పేరెంట్ స్టూడెంట్ ఇంటి దగ్గర కూడా పార్టిసిపేట్ చేసే విధంగా కొంచెం నేర్చుకుంటారు కదా అని చెప్పి అరేంజ్ చేయడం జరిగింది. చాలా మంది పేరెంట్స్ పార్టిసిపేట్ చేశారు. రియలీ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ కొంతమంది కంటిన్యూగా మా వెన్నంటుండి మాకు సూచనలు సలహాలు ఇస్తూ మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి పర్సన్కి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ పిల్లలకి ప్రత్యేకమైనటువంటి రోజుని చెప్పడానికి ఆల్రెడీ మా అబ్బాయి చెప్పున్నాడు. మరి అది ఫస్ట్ బ్యాచ్ ఈ ప్రతిభా విద్యాలయంలో కలగా మిగిలిపోతుందేమో అన్న ఈ గ్రామీణ ప్రాంతంలో కూడా ఇది సాధ్యం అవుతుంది, సాధ్యమే అని సాధించినటువంటి సెంట్రల్ బేస్డ్ సిబిఎస్ఈ సిలబస్ అఫిలియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు మాకు ఈ స్కూల్కి అనుమతి ఇచ్చి మమ్మల్ని నడిపించడానికి మీ అందరి సపోర్ట్తో ఆ భగవంతుడు ఎల్లవేళలా మాకు ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చారని నమ్ముతూ మరి మీ అందరికీ గర్వంగా తెలియజేస్తున్నాం. మరి ఇలాగే ప్రతిసారి మాకు ఆదరించినటువంటి పేరెంట్స్కు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇంకా చెప్పడానికంటే మా పిల్లలు ఇంతవరకు చాలా పేషెన్సీతో వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది మా టీచర్స్కి చాలా పేషెన్సీ ఉపయోగించి మీ అందరి ముందు జాగ్రత్తగా వాళ్ళని ఉంచారు. మరి అందరికీ సహకరించి ప్రతి ఒక్కరూ మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా తీసుకెళ్లే వరకు ప్రతి టీచరు ఉంటారు, మీరు కంగారు పడక్కర్లేదు. ఇంకొక ప్రోగ్రామ్ ఆ పిల్లలు యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ కి వచ్చే క్రమంలో ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ అనేది క్రమం తప్పకుండా ప్రతిభా విద్యాలయంలో జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పిల్లలకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చి పిల్లలందరినీ సత్కరించి పేరెంట్స్ కి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి గేమ్స్ ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్ గా పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసి
ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా ఎంజాయ్ చేశారు. మరి అందులో భాగంగా ఈరోజు అనౌన్స్ చేసింది ఏంటంటే, ప్రత్యేకంగా మన గ్రామీణ ప్రాంతంలో ఈ స్టేట్ బోర్డు సిలబస్ కాకుండా సిబిఎస్ఈ బోర్డు కూడా ఉండాలి, సిబిఎస్ఈ సిలబస్ ఇక్కడ స్టార్ట్ చేయాలన్న సంకల్పం గత 10 ఏళ్ళ నుంచి ఇక్కడ కృషి చేస్తూనే ఉన్నాం. అది సిబిఎస్ఈ సిలబస్ ఇక్కడ స్టార్ట్ చేయాలంటే సిబిఎస్ఈ బోర్డుకు అనుగుణంగా అన్ని నామ్స్ ఫుల్ఫిల్ చేసి పాటించిన తర్వాత మన గ్రామీణ ప్రాంతమైనటువంటి మనసభవరంలో ప్రతిభా విద్యాలయానికి సిబిఎస్ఈ అప్లికేషన్ వచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతానికి సిబిఎస్ఈ రావడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ఇంకా కరికులర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తూ ఎన్సీసీ ఎయిర్ వింగ్ తీసుకొచ్చాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎన్సీసీ ఎయిర్ వింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే ఎన్సీసీ సివిల్ వింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని తెలియజేస్తాం.